అందరికీ నమస్తే అండి. నేను మీ వంశీకృష్ణ. వార్తా కబుర్లకి స్వాగతం. నేను ఇప్పుడు చెప్పేటటువంటి విషయం అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చేసినటువంటి విషయాలు గుర్తుకు రావచ్చు. అంటే దొంగ పనులు కావచ్చు. అంటే దొంగ పనులు అంటే దొంగ పనులు కాదండి, చిన్న చిలిపి పనులలాగా అనమాట. కానీ అవి చిన్నప్పుడు చేస్తే ఓకే బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తే దానికి సంబంధించినటువంటి టాపికే ఈ వీడియోలో. అదేనండి, అసెంబ్లీకి రాకుండానే బయట రిజిస్టర్లో సంతకం చేసి అసెంబ్లీకి సంబంధించినటువంటి వాళ్ళ పదవులకు సంబంధించిన రావాల్సినటువంటి జీతాలు కావచ్చు, భత్యాలు కావచ్చు, టీఏడిఏలు ఇవి తీసుకుంటూ ఉంటే అసెంబ్లీకి రాకుండానే, ఇది ఆరోపణ కాదండి. అదే క్రమంలో ఇది ఎలాంటి రాజకీయ విమర్శ కూడా కాదు. ఇది శాసనసభ నైతిక విలువల కమిటీ రికార్డుల్లో ఉన్నటువంటి నిజం అనమాట. ఇది నేనేదో అభూత కల్పనలాగా అనుకోవద్దు ఎవరు కూడా. లేదు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ చెప్తున్నటువంటి మాటలు కూడా కాదు. యాక్చువల్లీ ఒక ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి మొత్తానికి కూడా రాజు లాంటి వాడు, కరెక్టే కదా. కానీ అలాంటి ఎమ్మెల్యేలే చాటుమాటుగా వచ్చి దొంగ సంతకాలు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ వీడియో చివరి వరకు చూస్తే వైసీపీ పరిస్థితి ఎంత అగాధంలో కూరుకుపోతుంది, ఎంత దిగజారినటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అనే విషయం, ఎంత లోతుకు పడిపోయారు అనేటటువంటి విషయం మీరే అర్థం చేసుకోగలుగుతారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. టాపిక్లోకి వెళితే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు అనే మాటలు ఎన్ని వినిపించాయో మనందరికీ తెలుసు కదా. చాలా రకాలైనటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, బూతులు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే. అందుకనే వాళ్ళు పతనం కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే ఉందండి. వాళ్ళు ఓడిపోయారు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, అసెంబ్లీలో మాట్లాడే శక్తి లేదు, బయట రాజకీయ ప్రభావం తగ్గిపోయింది. ఇలాంటి టైంలో ఒక పార్టీ, ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఇక్కడే మొదలైందండి అసలు కదా. ఇటీవల బయటపడినటువంటి విషయం ఏంటంటే, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా బయట అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసినట్లు శాసనసభ నైతిక విలువల కమిటీ గుర్తించిందండి. అటెండెన్స్ రిజిస్టర్, ఎమ్మెల్యేల జీతాలు, భత్యాలు చెల్లింపు రికార్డులు తెప్పించి కమిటీ పూర్తిగా పరిశీలన అయితే చేసింది. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు? మనందరికీ తెలిసిందే, మండలి బుద్ధప్రసాద్ గారు. ఈ సమావేశంలో జ్యోతుల్ నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు గారు అండ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఇది గాసిప్ కాదండి. నేను చెప్తున్నటువంటి ఇప్పుడు మ్యాటర్ ఏదైతే ఉందో అది గాసిప్ అయితే కాదు, ట్రూ అనమాట. అఫీషియల్ రికార్డు ప్రకారం అక్కడ నిరూపితం అవుతున్నటువంటి ట్రూ. ఈ కమిటీ ఏం గుర్తించింది అంటే, గత ఏడాది సెప్టెంబర్లో జరిగినటువంటి 4వ సెషన్ తప్ప దానికి ముందు జరిగినటువంటి 3 సెషన్లకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరైనట్లు రిజిస్టర్లో సంతకాలు ఉన్నాయంట. అంటే వాళ్ళు అసలు రాలేదు కదా. ఫస్ట్ ఎప్పుడు ఉన్న వాస్తవం ఏంటంటే, వాళ్ళు సభలో ఎప్పుడు కూడా కనిపించలేదు మనకి. కొంతమంది జీతభత్యాలు తీసుకున్నారు, మరి కొంతమంది టీఏడిఏలు కూడా క్లెయిమ్ చేసుకున్నారు. ఇది కేవలం తప్పిదమా అంటే కాదండి, పూర్తిగా అనైతిక చర్య అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి దొంగ పని అని చెప్పొచ్చు మన అచ్చ తెలుగు భాషలో. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? వాస్తవానికి నాకు తెలిసి అసెంబ్లీలో వాళ్ళు అడుగుపెట్టింది అయితే ప్రమాణ స్వీకారం, అదే ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేస్తారు కదా, ఆ టైంలో మాత్రమే వాళ్ళు హాజరయ్యారనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తే గత 3 సెషన్లకి వచ్చినట్లుగా రిజిస్టర్లో దొంగ సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే బయట నుంచి బయటే సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు, హాజరు అవ్వట్ల సమావేశాలకి. అందుకే వారికి నోటీసులు ఇవ్వాలని చెప్పి దానికి సంబంధించినటువంటి వివరణ కోరాలి అని జ్యోతుల్ నెహ్రూ గారు అయితే సూచించడం జరిగిందండి. ఇప్పుడు అసలు కీలకమైనటువంటి ప్రశ్న ఎక్కడుందంటే, పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అసెంబ్లీకి వచ్చారు? రికార్డుల ప్రకారం అయితే మొత్తం 3 రోజులు 3 సెషన్లలో సంతకం చేశారు. కానీ ఉన్న వాస్తవం ఏంటంటే, అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు అంటే ప్రమాణ స్వీకారం రోజున, గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే వచ్చినట్లుగా అందరికీ తెలుసు. కానీ వాస్తవం చూస్తే ఆయన ఒక్కసారి మాత్రమే సభలో కనిపించారు. అంటే రికార్డులో ఒకటి ఉంది,
వాళ్ళ దొంగ సంతకాలు పెట్టేసి రికార్డులో ఒకటి క్రియేట్ చేశారు, రియాలిటీ ఇంకొకటి ఉంది. ఇక్కడ వాస్తవానికి సిస్టమ్స్ కూడా ఫెయిల్ అవుతుందండి. అక్కడ గేట్లో రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతుంటే మరి ఏం జరుగుతుంది అనేది పట్టించుకోవాల్సినటువంటి విషయం కదా. ఇది కేవలం నిర్లక్ష్యమా లేక ఓటమి షాక్ ఇంకా తగ్గలేదండి? అంటే మమ్మల్ని ఏం తప్పులు చేసినా ఏం చేస్తారులే అనేటటువంటి నిర్లక్ష్యం ఏమైనా ఉందేమో వీళ్ళల్లో. ఈ కమిటీ ఏదైతే కమిటీ ఉందో, ఈ కమిటీ ఇచ్చినటువంటి రికార్డులో కొంతమంది ఎమ్మెల్యేల హాజరు వివరాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. సెషన్ 1 3 రోజులు, సెషన్ 2 1 రోజు, సెషన్ 3 మళ్ళీ 3 రోజులు. అంటే 3 సెషన్లకి వచ్చినట్లుగానే వాళ్ళు చూపిస్తున్నారు. ఇలా చూస్తే మీడియా కన్నా కూడా వాళ్ళే కనపడకుండా వచ్చి వెళ్ళారా అనిపిస్తుంది. ఎవరికి కంటపడకుండా వాళ్ళు వచ్చి వెళ్ళారనమాట. ఇది నిజంగా హాజరా లేక కాగితాల్లో మాత్రమేనా అనేది పరిశీలన అయితే చేశారని, ఇదంతా కూడా హాజరవ్వకుండా వాళ్ళు చేసినటువంటి దొంగ పని. ఇక్కడ అసలు మాట్లాడాల్సినటువంటి విషయం ఏంటంటే, జీతాలు కూడా కాదండి, టీఏడిఏలు కాదు, ప్రజలు గెలిపించింది ఎందుకు గెలిపించారు? ఒక ఎమ్మెల్యేగా అయినా సరే ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళ నియోజకవర్గంలో దానికి సంబంధించినటువంటి టాపిక్స్ మాట్లాడటానికి ఈ 60 గెలిచిన నియోజకవర్గాలు ఏదైతే టాపిక్స్ అంటే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల గురించి మాట్లాడటానికి మాత్రమే రావాలి ఎమ్మెల్యేలు. కానీ ఇక్కడ 68 రోజులు నిరంతర హాజరు లేకపోతే అనర్హత వేట అంటారు కదా, అంటే డిస్మిస్ చేస్తారు. ఇక అసెంబ్లీకి అడుగు పెట్టడానికి కూడా లేదు వాళ్ళకి. అలా చర్యలు తీసుకోవటం జరుగుతుంది అన్నమాట. ఆ భయమే ఈ దొంగ సంతకాల వరకు వెళ్ళారు అనేదానికి అసలు కారణంగా మనం చెప్పుకోవచ్చండి. అనర్హత వేటు పడుతుందేమోనన్నట్టే అనేటటువంటి భయంతోనే వీళ్ళు ఈ దొంగ సంతకాలు చేసి బయట నుంచి బయటే వెళ్ళిపోయారు అనమాట. మరి పార్టీ పరిస్థితి మరింత బలహీనమైతే ఎమ్మెల్యేల సీట్లే ప్రమాదంలో పడతాయనేటటువంటి భయం వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చిందా? ఇది కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఒక పార్టీ ఓడిపోవచ్చండి, కానీ ఓడిపోయినంత మాత్రాన అసెంబ్లీకి వెళ్లకుండా, పార్టీ ఓడిపోతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా దిగజారటం ఎంతవరకు కరెక్ట్ అండి? సంతకాలు పెట్టి రికార్డులు మేనేజ్ చేయటం ఇది వాస్తవానికి రాజకీయ పోరాటం కూడా కాదండి, నైతికంగా ఆ పార్టీ పతనానికి దిగజారినట్టే లెక్క అనమాట నైతికంగా. ఎంతకంటే ఒక పార్టీకి సిగ్గుచేటు కల్పించేటటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదన్నమాట. మొత్తానికి చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేల దొంగ సంతకాల వ్యవహారం అయితే కేవలం ఒక కేసు కాదండి, ఒక పార్టీ పరిస్థితిని అద్దం పట్టేలా చూపిస్తుంది. మరి వాళ్ళు చేసినటువంటి ఈ పని మీద మీరేమనుకుంటున్నారు? ఇది భయమా లేక నిర్లక్ష్యమా లేదా పూర్తిగా రాజకీయ పతనమా? మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.